తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లు కూడా పూర్తి స్థాయిలో నిండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో అంటే సుమారు 3 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. వీరికి సుమారు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. వరుస సెలవు దినాలతో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. తిరుమల గిరులు మొత్తం ఎటు చూసినా భక్తజన సంద్రంగా మారింది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం భక్తులు బారులు దేరారు. ఇక ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతోంది. శనివారం రోజున 75,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోపక్క రూములు దొరక్క లాకర్లలో లగేజీ భద్రపరిచి భక్తులు ఆరు బయటే నిద్రిస్తున్నారు. కాలినడకను కూడా భక్తులు భారీగా తిరుమలకు తరలి వస్తున్నారు. టైం స్లాట్ ద్వారా దర్శించుకునే భక్తులకు సుమారు 6 నుండి 7 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. కాగా గత 3 రోజులుగా తిరుమలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. టీటీడీ అధికారులు క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా అధికారులతో పర్యవేక్షణ చేస్తూ పాలు, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తులకు అందిస్తున్నామని తెలియజేశారు. Terima kasih. Left, right, ba?